హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనము బర్నింగ్ ఇష్యూ కింద ప్రజెంట్ మన నైబరింగ్ నేషన్ అయిన బంగ్లాదేశ్లో అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బంగ్లాదేశ్, అసలు స్టూడెంట్స్ ఎందుకని ప్రొటెస్ట్ చేస్తున్నారు అది అండ్ దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి ఇండియన్స్గా మనం దాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది, ఇండియా యాజ్ ఎ కంట్రీ దానివల్ల ఎలా అఫెక్ట్ అవుతుంది అండ్ ఫ్యూచర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎలా ఉండబోతోంది, ఫ్యూచర్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఎలా ఉండబోతున్నాయి, ఈ అన్ని యాంగిల్స్ని కవర్ చేస్తూ ఈరోజు మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఓన్లీ 30,000 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ ఫీ వచ్చేసి వ్యాలిడ్ టిల్ 15th August అనమాట. బట్ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ అంతేకాకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ మీద మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు ఆటోమేటిక్గా డిస్కౌంట్ అనేది చూపిస్తుంది అండ్ యూ కెన్ పర్చేస్ దట్ కోర్స్ ఆన్ ద యాప్. సో ఈ ఆఫర్ కూడా మీకు 15th August వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఏదైనా డెమో సెషన్స్ ఏమైనా వినాలనుకుంటున్నారా, ఇట్లాంటివి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇంకా ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేడం మిమ్మల్ని మీకు క్లారిఫై చేస్తారు. ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com, లేదా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయ్యి కోర్సెస్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో లెట్ us డిస్కస్ ద వెరీ ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూ రీసెంట్ డేస్లో ఏంటది అనంటే బంగ్లాదేశ్. సో మనం ఈ ఇష్యూని ఎలా చూడొచ్చు అనంటే, బంగ్లాదేశ్ పాస్ట్ ఇంపర్ఫెక్ట్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ అన్సర్టైన్ అని చెప్పి అంటున్నాం. దీని పాస్ట్ ఇంపర్ఫెక్ట్గా ఉండింది, సో ప్రజెంట్ సిచ్యువేషన్ టెన్స్గా ఉంది అండ్ ఫ్యూచర్ అన్సర్టైన్గా ఉంది. ఎందుకు మనము ఇలా అంటున్నాము, సో వాట్ ఈస్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ద బంగ్లాదేశ్ అనేది ఈరోజు కంప్లీట్గా ఈ సిరీస్లో ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకి GS 2లో పాలిటీ అండ్ IR వస్తుంది కదా, అందులో IR ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మన ఇండియా రిలేషన్స్ విత్ ఇట్స్ నైబరింగ్ నేషన్స్ అని చెప్పి పర్టికులర్గా ఒక టాపిక్ ఉంటుంది కదా. సో దాంట్లో బంగ్లాదేశ్ మన నైబరింగ్ నేషనే కాబట్టి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో చూద్దాం అసలు బంగ్లాదేశ్లో వాట్ ఈస్ ద పాస్ట్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. సో అది తెలుసుకోవాలి అంటే అసలు ఈ ఇష్యూ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు తెలియాలి. అది మన పాస్ట్ అవుతుంది, ఈ ఇష్యూ యొక్క పాస్ట్ అవుతుంది. అండ్ కరెంట్ ఇష్యూ ఏంటి అనేది తెలిస్తే ప్రజెంట్ ఈ టెన్స్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది తెలుస్తుంది. తర్వాత ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ విల్ దే గెట్ స్ట్రెయిన్డ్, ఇప్పుడు ఉన్న రిలేషన్స్ ఇలాగే ఉండబోతున్నాయా, ఏమన్నా చేంజ్ అవుతాయా అనేది తెలుసుకోవడమే ఫ్యూచర్ అవుతుంది. సో ఫ్యూచర్ చాలా అన్సర్టైన్గా ఉంది అని అంటున్నాం. సో ఎందుకు పాస్ట్ ఇంపర్ఫెక్ట్, ఎందుకు ప్రజెంట్ టెన్స్ ఎందుకు ఉంది, ఫ్యూచర్ అన్సర్టైన్ అని ఎందుకు అంటున్నాము అనేది మనము ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో కమింగ్ టు ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ. ఫస్ట్ దానికన్నా ముందు సింపుల్గా ఒక లైన్లో చెప్పాలి అసలు బంగ్లాదేశ్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బంగ్లాదేశ్ అని అంటే, సింపుల్గా చెప్పాలంటే దే ఆర్ టర్మింగ్ ఇట్ యాజ్ ZEN రెవల్యూషన్ అని అంటున్నారు. ZEN రెవల్యూషన్గా దీన్ని చెప్తున్నారు అనమాట. బంగ్లాదేశ్లో అవుతున్న స్టూడెంట్ ప్రొటెస్ట్ని దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ZEN రెవల్యూషన్. ZEN కిడ్స్ అని చెప్పి అంటారనమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళని ZEN, ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ZENZs అని చెప్పి పిలుస్తారు, జనరేషన్ Z అని చెప్పి. సో ఈ ZENZs చేస్తున్న తిరుగుబాటు కాబట్టి దీన్ని ZEN రెవల్యూషన్, యూత్ చేస్తున్న తిరుగుబాటు, స్టూడెంట్స్ చేస్తున్న ప్రొటెస్ట్ కాబట్టి దీన్ని ZEN రెవల్యూషన్ అని అంటున్నారు. సో బంగ్లాదేశ్లో యూత్ ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అని అంటే, అక్కడ బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక రిజర్వేషన్ సిస్టమ్కి అగెయిన్స్ట్గా వీళ్ళు ప్రొటెస్ట్లు చేయడం జరిగింది. అసలు ఆ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, ఇక్కడ మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూడాలి. అసలు ఈ బంగ్లాదేశ్ అనే కంట్రీ ఎక్కడి నుంచి, దీని ఆరిజిన్ ఏంటి అని మనం ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇట్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు 1905 అనమాట. సో 1905లో బంగ్లాదేశ్కి ఇండియాకి ఉన్న లింక్ ఏంటి, అసలు ఈ బంగ్లాదేశ్ ఎలా వచ్చింది అని దాని ఆరిజిన్ని మనం చూసినట్టయితే 1905లో ఇండియన్ నేషనల్ మూమెంట్కి బంగ్లాదేశ్కి ఉన్న లింక్ ఏంటి అని అంటే,
లార్డ్ కర్జన్ వాజ్ ద వైస్రాయ్ అట్ దట్ టైమ్. మనకి బ్రిటిష్ రూల్లో మనం ఉన్నప్పుడు 1905లో లార్డ్ కర్జన్ అనే అతను మనకి వైస్రాయ్గా ఉన్నాడు. సో ఈ లార్డ్ కర్జన్ ఏం చేశాడు, అప్పుడు ఇండియన్ నేషనల్ మూమెంట్కి స్టార్మ్ సెంటర్గా బెంగాల్ ఉండింది. బెంగాల్ అనేది చాలా ఇంపార్టెంట్ నర్వ్ సెంటర్గా ఉండిందనమాట ఇండియన్ నేషనల్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి. సో ఆ బెంగాల్లో ఉన్న ఇండియన్ నేషనల్ మూమెంట్ని డైల్యూట్ చేయాలి అని అంటే అక్కడ సమ్హౌ హీ షుడ్ బ్రింగ్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్, ఏదో ఒక పని చేసి విత్ సమ్ యాక్టివిటీ హీ షుడ్ డైల్యూట్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇన్ బెంగాల్. సో దానికి కర్జన్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటి అని అంటే he divided the entire Bengal into 2 categories, I mean 2 partsగా డివైడ్ చేశాడు. అది వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్గా బెంగాల్ని డివైడ్ చేయడం జరిగిందనమాట. సో అప్పట్లో బెంగాల్ అంటే బెంగాల్, బీహార్, ఒడిస్సా, అస్సాం ఈ పక్క మొత్తం ఉండేది. అయితే వాట్ హీ డిడ్ ఈస్ హీ డివైడెడ్ ద బెంగాల్ ఇంటూ వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్. అయితే యాక్చువల్గా దానికి కర్జన్ చెప్పినటువంటి రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ పార్టీషన్ ఆఫ్ ద బెంగాల్ అని అంటున్నారు అని అడిగితే, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ మేము ఎందుకు చేశాము అని అంటే బికాస్ బెంగాల్, బీహార్, ఒడిస్సా ఇవన్నీ కలిపితే అస్సాం అప్పట్లో ఇవంతా కలిపితే బెంగాల్ కదా. సో అడ్మినిస్ట్రేషన్ పరంగా అంటే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఇది చాలా లార్జ్గా ఉంది. సో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల మాత్రమే వీఆర్ డివైడింగ్ ద బెంగాల్ ఇంటూ 2 halves, రెండిటిగా విడదీస్తున్నాము, ఎందుకంటే టు ఈజ్ ద అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి కర్జన్ చెప్పినటువంటి రీజన్ ఇది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ చేయడానికి. కానీ యాక్చువల్గా దాని వెనకలు ఉన్న బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏంటి అని అంటే వెస్ట్ బెంగాల్ రీజన్ వాజ్ డామినేటెడ్ బై హిందూ పాపులేషన్. హిందూ అంటే ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ సాఫ్రాన్ కలర్లో ఉన్న రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ హిందూ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెరాజ్ ఈస్ట్ బెంగాల్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉన్నది ముస్లిం డామినేటెడ్ రీజియన్స్ అనమాట. ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండే ఏరియాస్ ఇవి ఈస్టర్న్ బెంగాల్ వచ్చేసి. సో ఇక్కడ వాట్ హీ యాక్చువల్లీ ట్రై టు బ్రింగ్ ఇన్ ఈస్ హిందూ ముస్లిం డిఫరెన్సెస్, అంటే వీళ్ళిద్దరినీ విడదీయాలి అన్న ఆలోచనతోటి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో అట్లా వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్గా బెంగాల్ అనేది విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత అంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్కి వ్యతిరేకంగా స్వదేశీ మూమెంట్ అనేది తీసుకొని వచ్చాము. స్వదేశీ మూమెంట్ రిజల్ట్ తోటి 1905లో అనౌన్స్ చేసిన ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కాస్త 1911లో ఇట్ వాజ్ అనల్డ్, అంటే ఆ పార్టీషన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. అండ్ ఈవెన్ అప్పుడు మన క్యాపిటల్ కూడా కలకత్తానే కదా, కలకత్తా వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. 1911లో పార్టీషన్ని అనల్ చేసేసి అంటే మళ్ళీ తిరిగి రెండింటినీ కలిపేసి క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ అనమాట. సో 1911 నుంచి మన క్యాపిటల్ ఢిల్లీగానే ఉంది. సో ఇప్పుడు అక్కడైతే పార్టీషన్ అయితే అనల్ చేసేసి మళ్ళీ ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్స్ని కలిపేశాడు. కానీ అప్పటి నుండి కూడా మనకి ఈస్ట్ బెంగాల్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ లాగా ఉంటూ వచ్చింది, అంటే ఇది ముస్లిం డామినేటెడ్ రీజియన్ లాగే ఉంటూ వచ్చింది. సరే, ఇప్పుడు మనం ఫాస్ట్ ఫార్వర్డ్ టు 1947. ఇప్పుడు 1947లో ఏం జరిగింది, మీన్వైల్ ఇండియన్ నేషనల్ మూమెంట్తో పాటు 2 nation థియరీ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. ఏంటి 2 nation థియరీ అంటే ముస్లిమ్స్ మాకు సపరేట్గా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఒక సపరేట్ కంట్రీగా ఫామ్ అవుతాం మేము అని చెప్పి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి, లెడ్ బై మొహమ్మద్ అలీ జిన్నా అని మనకందరికీ తెలిసిన విషయమే. సో ముస్లిం డామినేటెడ్ రీజియన్స్లో త్రూ రెఫరెండమ్ కానీ సో ఇట్లా డిఫరెంట్ ప్రాక్టీసెస్ ద్వారా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ అన్నీ కలిసి పాకిస్తాన్గా ఫామ్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది. అట్ దట్ టైమ్ ఈ ఈస్టర్న్ బెంగాల్ ఏదైతే ఉందో ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ ముస్లిం డామినేటెడ్ ఏరియా. దే చూస్ టు జాయిన్ పాకిస్తాన్ రాదర్ దాన్ జాయినింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో జాయిన్ అవ్వకుండా వాళ్ళు పాకిస్తాన్లో ఉంటాము అంటే దట్ ఆప్షన్ వాజ్ గివెన్ టు ద ప్రావిన్సెస్. మీరు ఉంటే ఇండియాలో ఉండొచ్చు, లేదా పాకిస్తాన్లో ఉండొచ్చు, లేదా న్యూట్రల్గా అయినా ఉండొచ్చు అని చెప్పి ఆ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ బెంగాల్ ఏదైతే ఉందో సో దీంట్లో ఈ ఈస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో ఇట్ చూస్ టు జాయిన్ ద పాకిస్తాన్ రీజియన్ అనమాట. సో అట్లా ఫామ్ అయ్యిండేదే. అప్పటి నుండి ఏమైపోయిందంటే మనం ఇండియాగా ఉండిపోయింది అండ్ ఇది వచ్చేసి వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పి, తర్వాత మనం ఇంతసేపు చెప్పుకున్న ఈస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్లో కలిసిపోయింది కదా, కాబట్టి దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పి పిలిచేవాళ్ళు, ఇది ఈస్ట్కి ఉంది కాబట్టి. ఓకే, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పి ఇట్లా 2 ఫామ్ అయ్యాయి అన్నమాట.
ఈస్ట్ పాకిస్తానే తర్వాత బంగ్లాదేశ్ అయింది. అది ఎలా అయింది అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఫామ్ అయింది అంటే దో వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ ఆర్ నాట్ జాగ్రఫికల్లీ కంటిగ్యూయస్ ఏరియాస్, అంటే ఇవి రెండు ఒకదాన్నొకటి ఆనుకొని లేవు, మధ్యలో ఇండియా ఒకటి ఉంది, అయినా కానీ ఇవి రెండు ఒకే కంట్రీగా ఉన్నాయి. పాకిస్తాన్ కిందనే ఇది కూడా ఉండింది. దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని దీన్ని వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది మీన్వైల్ అంటే ఈ వెస్ట్ పాకిస్తాన్ అనేది ఈస్ట్ పాకిస్తాన్ మీద విపరీతమైన డామినేషన్ అనేది చూపించేదనమాట. సో తర్వాత కాలంలో ఏమైంది అనంటే ఈ ఈస్ట్ పాకిస్తాన్లో ఎమర్జ్ అయిన ఒక ఇంపార్టెంట్ లీడర్ ఎవరు అనంటే ముజబిర్ రెహమాన్, షేక్ ముజబిర్ రెహమాన్. ఈ షేక్ ముజబిర్ రెహమాన్ యొక్క పార్టీనే అవామీ లీగ్ పార్టీ. అవామీ లీగ్ పార్టీ అంటున్నాం కదా. ఇప్పుడు షేక్ హసీనా వాజ్ డాటర్ ఆఫ్ ముజబిర్ రెహమాన్. ఈ ముజబిర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ అని చెప్పి పెట్టడం జరిగింది. అండ్ ఈయన చాలా క్లియర్ మెజారిటీ తోటి ఈస్ట్ పాకిస్తాన్లో విన్ అవ్వడం జరిగింది. అండ్ హీ హ్యాస్ ఆల్ ద మెజారిటీ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎంటైర్ పాకిస్తాన్. ఈస్ట్ వెస్ట్ అంతా కలిపి ఈయననే పిఎం అవ్వగలిగేంత మెజారిటీని ముజబిర్ రెహమాన్ గెలుచుకోవడం జరిగింది, అంటే అవామీ లీగ్ పార్టీ గెలుచుకునింది. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ వెస్ట్ పాకిస్తాన్ వాజ్ నాట్ విల్లింగ్ టు లెట్ ఎ లీడర్ ఫ్రమ్ ద ఈస్ట్ పాకిస్తాన్ టు రూల్ ద కంట్రీ. ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఈ వెస్ట్ పాకిస్తాన్కి కూడా లీడర్ అవ్వడము అనేది వీళ్ళు ఓర్చుకోలేకపోయారు, ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? రెండు పాకిస్తానే కదా, ఇద్దరూ ముస్లిమ్సే. కానీ వెస్ట్ పాకిస్తాన్కి ఈస్ట్ పాకిస్తాన్కి ఎందుకు డిఫరెన్సెస్ వచ్చాయి అని అంటే కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి వీళ్ళకు ఉన్నాయన్నమాట. సో కల్చరల్ డిఫరెన్సెస్ ఎందుకు ఉన్నాయి అంటే ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఎక్కువగా బెంగాల్ మాట్లాడేవాళ్ళు. సో అండ్ వీళ్ళ కల్చర్ ఇట్ ఈ మచ్ క్లోజర్ టు ఇండియా దాన్ దట్ ఆఫ్ పాకిస్తాన్ కల్చర్. సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల అండ్ ఇక్కడున్న ఒక పర్సన్ని పొలిటికల్గా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు. సో ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఏంటి అని అంటే మాకు ఇంకా మరి మమ్మల్ని చెయ్యలేనప్పుడు పొలిటికల్ నెగోషియేషన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి సో ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు దే వాంటెడ్ టు లిబరేట్, అంటే మాకు ఇంకా మేము వీ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద క్లచెస్ ఆఫ్ ద వెస్ట్ పాకిస్తాన్, మాకు లిబరేషన్ కావాలి, స్వేచ్ఛ కావాలి, వీ వాంటెడ్ టు ఫార్మ్ అవర్ ఓన్ కంట్రీ అని చెప్పి ఈస్ట్ పాకిస్తాన్ డిమాండ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ క్రాక్ డౌన్ అనేది ఏర్పడిందో బిట్వీన్ వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఇమీడియట్గా దే స్టార్టెడ్ అన్ ఆపరేషన్ కాల్డ్ ఆపరేషన్ సర్చ్ లైట్ అనే ఆపరేషన్ని తీసుకొని రావడం జరిగింది ఆన్ March 26th March 1971 ఆపరేషన్ సర్చ్ లైట్ అని చెప్పి. ఈ ఆపరేషన్ సర్చ్ లైట్ కింద వెస్ట్ పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసి బంగ్లాదేశ్ మీద విపరీతమైన అట్రాసిటీస్, బంగ్లాదేశ్లో ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ మీద విపరీతమైన అట్రాసిటీస్ అక్కడున్న జనాల మీద చేయడం వల్ల కొన్ని వేల లక్షల మంది ఇక్కడ నుండి ఇండియాకి మైగ్రేట్ అయి రావడం స్టార్ట్ అయింది టు ద స్టేట్స్ ఆఫ్ పర్టికులర్లీ. ఇప్పుడు దీన్ని ఆనుకొని ఉన్న స్టేట్స్ ఏవి ఇక్కడ మనం గమనిస్తే వెస్ట్ బెంగాల్ దీన్ని ఆనుకొని ఉంది కదా. సో ఆబ్వియస్గా వెస్ట్ బెంగాల్కి, తర్వాత అస్సాంకి, మేఘాలయకి, తర్వాత త్రిపురకి ఇక్కడికంతా రావడం ఎక్కువ అవుతుంది అనమాట, మైగ్రేషన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో హియర్ ఈజ్ ముజబిర్ రెహమాన్. ఈయన ముజబిర్ రెహమాన్ అంటే అవామీ లీగ్ పార్టీ. అండ్ ఇక్కడ ఇట్లా మైగ్రేషన్స్ అనేవి దీస్ ఆర్ ద రియల్ పిక్చర్స్ ఆఫ్ మైగ్రేషన్ అనమాట ఫ్రమ్ బంగ్లాదేశ్ టు ఇండియా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఆపరేషన్ సర్చ్ లైట్. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే వీళ్ళు ఈ లిబరేషన్ వార్ని ఏమని పిలుస్తున్నారు బంగ్లాదేశ్లో అంటే ముక్తి జోద్ధా అని చెప్పి పిలుస్తున్నారు. ముక్తి జోద్ధా, దీన్నే ముక్తి యుద్ధ అని కూడా అంటారు, అంటే లిబరేషన్ వార్ అనమాట. ముక్తి అంటే లిబరేషన్, జోద్ధా వాళ్ళు దే కాల్ ఈ వై బదులు జయ పలుకుతారు. సో ముక్తి జోద్ధా అని చెప్పి పిలుస్తున్నారనమాట. ఈ లిబరేషన్ వార్లో భాగంగా ఆపరేషన్ సర్చ్ లైట్ అనేది జరుగుతోంది దానికి వ్యతిరేకంగా. సో వీళ్ళు ఎక్కువగా మైగ్రెంట్స్ అనేవాళ్ళు ఇండియాకి మైగ్రేట్ అయ్యి వస్తున్నారు. సో ఇండియాకి వీళ్ళు ఇంత మైగ్రేట్ అయ్యి వస్తూ ఉంటే దెన్ ఇండియా విల్ బి ఎ ట్రబుల్. ఎందుకు అంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీద మనకి బర్డన్ అనేది పెరుగుతుంది అండ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ఎక్కువైతే, ఇన్ఫిల్ట్రేషన్స్ ఎక్కువైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి దాని ద్వారా ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది ఇండియాలో కూడా దెబ్బతింటుంది. సో ఇది ఇండియాకి కొంచెం డేంజరస్ సిచ్యువేషనే. దట్టు మన పక్కనున్న కంట్రీ అంటే మన నైబరింగ్ నేషన్ పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పి ఏ కంట్రీ అయినా కోరుకోవాలి కదా.
సో కాబట్టి ఇండియా కూడా బంగ్లాదేశ్లో పీస్ వస్తే ఈస్ట్ పాకిస్తాన్లో పీస్ ఉంటే బాగుంటుంది అని అనుకునింది. కాబట్టి అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ షీ చోస్ టు సపోర్ట్ ఈస్ట్ పాకిస్తాన్ అగెయిన్స్ట్ వెస్ట్ పాకిస్తాన్. మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఈస్ట్ పాకిస్తాన్కి, అంటే ప్రజెంట్ ఉన్న బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో హియర్ ఈజ్ ద ఒక మంచి రిలేషన్ అనేది ఏర్పడింది బిట్వీన్ బంగ్లాదేశ్ ముజబిర్ రెహమాన్ అండ్ ఇందిరాగాంధీకి మధ్య. సో ఎప్పుడైతే ఇండియా తన మిలిటరీని ఇన్ సపోర్ట్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ పంపించడం స్టార్ట్ చేసిందో, ఓకే, భుక్తి బాహిని అని చెప్పి అక్కడ ఉందన్నమాట బంగ్లాదేశ్లో. సో వాళ్ళకి సపోర్ట్గా ఇండియన్ మిలిటరీ అనేది వెళ్ళింది. పర్టికులర్గా ఫీల్డ్ మార్షల్ శామ్ మానిక్షా అని చెప్పి ఆయన చాలా కీ రోల్ ప్లే చేశారు. సో విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ మిలిటరీ ఈ లిబరేషన్ వార్ని ఓడిపోవాల్సి వచ్చింది. సో ఇట్ లాస్ట్ అనమాట. ఫైనల్గా ఏం జరిగింది అని అంటే డిఫీట్ ఆఫ్ పాకిస్తానీ మిలిటరీ అనేది జరిగిందనమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఆన్ December 16th, here you can see December 16th 1971, December 16th 1971 అప్పటి పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ ఉంటారు కదా, సో అతను ఒప్పుకోవడం జరిగింది దట్ వీ లాస్ట్ ద వార్ అని చెప్పి, అండ్ హీ సైన్డ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్. హియర్ యూ కెన్ సీ ఇక్కడ పాకిస్తానీ అతను హీ సైనింగ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ అనమాట. మేము సరెండర్ అయిపోతున్నాము అని చెప్పి ఆల్ ఓవర్ 93,000 పాకిస్తానీ ట్రూప్స్ ఇండియన్ ఫోర్సెస్కి, బంగ్లాదేశీ లిబరేషన్ ఫోర్సెస్ ఉంటాయి కదా, వీళ్ళిద్దరు కలిసి కదా వీళ్ళతో ఫైట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఈ పాకిస్తాన్ ట్రూప్స్ అనేవి సరెండర్ అయిపోవడం జరిగింది. సో ఇట్ బ్రాట్ కన్క్లూషన్ టు ద వార్ ఇన్ జస్ట్ 13 days, ఓన్లీ 13 రోజుల్లో ఆ వార్ని అనేది మనం ఎండ్ చేయడం జరిగింది. అండ్ విత్ దట్ ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ సైన్ చేయడంతో వాట్ హ్యాపెండ్ అంటే ఇట్ లెడ్ టు ద బర్త్ ఆఫ్ ఏ న్యూ నేషన్. సో ఒక కొత్త కంట్రీనే ఫామ్ అయింది, దట్ ఈస్ నథింగ్ బట్ బంగ్లాదేశ్. ఓకేనా. సో బంగ్లాదేశ్ అనేది అలా ఫామ్ అయిందనమాట. ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్ ఇండియా హెల్ప్ తోటి లిబరేట్ అయి బయటికి వచ్చేసి బంగ్లాదేశ్గా ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇండియా హెల్ప్ తోటే ఇది జరిగింది కాబట్టి బంగ్లాదేశ్ అప్పుడు ముజబిర్ రెహమానే కదా అక్కడ లీడరు. సో ఆయనను బంగబంధు అని చెప్పి పిలుస్తారనమాట. ఆ బంగబంధు అయిన ముజబిర్ రెహమాన్ హీ మెయింటైన్ వెరీ క్లోజ్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఇండియా, ఎందుకంటే ఇండియా హెల్ప్ తోటే వాళ్ళు ఇది సాధించుకోగలిగారు కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఓకే ఇదంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఉన్న ప్రొటెస్ట్లకి ఈ లిబరేషన్ వార్కి ఉన్న లింక్ ఏంటి అని అంటే, నౌ లెట్ us see రిజర్వేషన్ పాలసీ ఆఫ్ ద బంగ్లాదేశ్. ఇప్పుడు ఎప్పుడు జరిగింది లిబరేషన్ వార్ అన్నాము, 1971 డిసెంబర్లో ఎండ్ అయింది అని అంటున్నాం కదా. సో బంగ్లాదేశ్ ఒక కొత్త కంట్రీగా ఆవిర్భవించింది. అండ్ ఇప్పుడు 71లో బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు ఒక రిజర్వేషన్ సిస్టమ్ని బంగ్లాదేశ్ అప్పుడు కొత్తగా తీసుకొని వచ్చింది ఇన్ ద ఇయర్ 1972. ఏంటది అంటే దిస్ వాజ్ నోటిఫైడ్ ఇన్ September 5th 1972. ఏంటది అని అంటే గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 30% పోస్టులు ఫ్రీడమ్ ఫైటర్స్కి, 10% పర్టికులర్గా ఉమెన్కి ఇవ్వాలి అని చెప్పి నోటిఫై చేయడం జరిగింది 1972 ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరు వస్తారు, ఇందాక మనం చెప్పుకున్న 1971 లిబరేషన్ వార్ ఉంది కదా, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 30% రిజర్వేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్ జాబ్స్లో అని చెప్పి 1972లోనే ఒక రిజర్వేషన్ పాలసీని తీసుకొని రావడం జరిగింది. కానీ తర్వాత షేక్ ముజబిర్ రెహమాన్ వాజ్ అసాసినేటెడ్. ఆయన ఫౌండర్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటారు, బంగబంధు అని చెప్పుకున్నాం కదా, ఆయనను 1975లో అసాసినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత షేక్ హసీనా బికేమ్, ఆయన కూతురు అయిన ఇప్పుడు మనం చెప్పుకుంటున్న షేక్ హసీనా, షీ బికేమ్ పిఎం ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. తర్వాత 1975లో ఆయనను అసాసినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రిజర్వేషన్ కోటాస్ ఏవైతే ఉన్నాయో అవి ఆపేశారు, ఫ్రీజ్ అయిపోయాయి. తర్వాత మళ్ళీ 1996లో షేక్ హసీనా బికేమ్ పిఎం ఫర్ ద ఫస్ట్ టైం. ఆమె అయిన తర్వాత మళ్ళీ ఆ కోటాని రివైవ్ చేయడం జరిగింది బికాస్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చినవి అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చినవి ఒకటి, అండ్ తర్వాత వాళ్ళ ఫాదరే మెయిన్ ఫౌండర్ ఆఫ్ ద బంగ్లాదేశ్.
సో ఆయనతో పాటు కలిసి పనిచేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ డాటర్స్కి వాళ్ళకి కూడా ఆ రిజర్వేషన్ అప్లికబుల్ ఉండాలి అని చెప్పి మళ్ళీ ఆమె రిజర్వేషన్స్ని తిరిగి రివైవ్ చేయడం జరిగిందనమాట. సో ద రిజర్వేషన్స్ ఫర్ ఎక్స్టెండెడ్ టు దైర్ సన్స్ అండ్ డాటర్స్ అనమాట. సరే, ఎక్స్టెండ్ చేసింది. తర్వాత 2001 తర్వాత ఏమైంది అని అంటే 2001లో మళ్ళీ అవామీ లీగ్ అంటే ఏది, ముజిబుర్ రెహమాన్ వాళ్ళ పార్టీ అండ్ షేక్ హసీనా పిఎం అయిన పార్టీ కూడా అదే కదా. సో అవామీ లీగ్ పార్టీ 2001లో ఓడిపోయిందనమాట. ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కోటా మళ్ళీ స్లో డౌన్ అయిపోయింది. కానీ మళ్ళీ 2009లో షేక్ హసీనా బికేమ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ 2 years తర్వాత మళ్ళీ ఆ కోటా బెనిఫిట్స్ని వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఒక రెజల్యూషన్ని పాస్ చేయడం జరిగిందనమాట. సో 2009లో మళ్ళీ ఇట్ వాస్ రివైవ్డ్ అగైన్ ఆ రిజర్వేషన్ కోటా అనేది. సరే, మళ్ళీ 2018లో ఏమైంది, షేక్ హసీనా గవర్నమెంట్ మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్ కోటా ఏదైతే ఉందో దాన్ని ఆపేద్దాము అని చెప్పి డిసైడ్ అయింది. బట్ ఆ ఆపేయడాన్ని ఇట్ వాస్ ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ ఏమని చెప్పింది అని అంటే అట్లా ఆపేయడం అనేది ఆర్బిట్రరీ డెసిషన్ అవుతుంది. సో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దే ఆర్ మోస్ట్ బ్యాక్వర్డ్స్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ కదా, కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఈ రిజర్వేషన్ని రివైవ్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఆ కోర్టు డిసిషన్ తోటి ఈ ప్రొటెస్ట్లు అనేవి ఎక్కువైపోయాయి. ఎందుకు అయిపోయాయి? వై స్టూడెంట్స్ ఆర్ ప్రొటెస్టింగ్ ఇన్ బంగ్లాదేశ్ అంటే అపోజిషన్ టు ద రిటర్న్ ఆఫ్ 30% కోటా ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. సో బంగ్లాదేశ్ యొక్క యూత్ మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఆ 30% కోటాని రివైవ్ చేయడము అనే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఎందుకు అండ్ అసలు యాక్చువల్గా ఇది ఇంత వైలెంట్గా మారడానికి రీజన్ ఏంటి? ఇది తీసేస్తున్నారు పెడుతున్నారు కానీ మళ్ళీ ఎందుకు ఇంత పెద్ద గొడవ అయింది? మొన్న రీసెంట్గా చూసాం కదా, దాదాపు 300 to 400 పీపుల్ దాకా ఈ ప్రొటెస్ట్లలో భాగంగా చనిపోయారు అని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే అంత ప్రొటెస్ట్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆల్ ఆఫ్ ఎ సడన్ అని అంటే బికాస్ ఆఫ్ ద స్టేట్మెంట్ మేడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా అనమాట, బంగ్లాదేశ్ పిఎం. ఏం చేశారు ఆమె అని అంటే ఈ ప్రొటెస్ట్లు ఎందుకు చేస్తున్నారు అని అంటే ఫ్రీడమ్ ఫైటర్స్కి మీరు రిజర్వేషన్ కోటా ఇస్తున్నారు, దాన్ని ఆపేయాలి కాబట్టి అని స్టూడెంట్స్ అంటున్నారు. అయితే ఈమె చేసిన స్టేట్మెంట్ ఏంటి అని అంటే మరి రిజర్వేషన్ అనేది ఫ్రీడమ్ ఫైటర్స్కి కాక రజాకార్లకు ఇవ్వమంటారా అని చెప్పి అన్నారనమాట. సో రజాకార్లకు ఇవ్వమంటారా అన్న దాంతో సో వాట్ దే థాట్ ఈజ్ ఆమె వాళ్ళని రజాకార్స్తో పోలుస్తోంది అని చెప్పి ఈ గొడవలు అనేది ఇంకా విపరీతంగా పెరిగిపోయాయి అన్నమాట. ఓకే, సో వీళ్ళు రజాకార్ల డిసెండెంట్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్ళింది, స్టూడెంట్స్లోకి వెళ్ళిందనమాట. షీ సీమ్డ్ టు ఈక్వేట్ ద ప్రొటెస్టర్స్ విత్ ద డిసెండెంట్స్ ఆఫ్ రజాకార్స్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ రజాకార్లు అంటే ఎవరు అని అంటే యాక్చువల్గా ఈ రజాకార్స్ అనేవాళ్ళు హైదరాబాద్ నిజాం దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ ఆర్మీ కదా. సో కాసిం రిజ్వీ అనే అతను లీడ్ చేసేవాడు ఈ రజాకార్స్ని ఎప్పుడైతే హైదరాబాద్ మనకి ఇండియాతో ఇంటిగ్రేట్ చేసేసారో ఆపరేషన్ ద్వారా, మిలిటరీ ఆపరేషన్ ద్వారా, సర్దార్ వల్లభాయ్ పటేల్ రోల్ వల్ల హైదరాబాద్ ఎప్పుడైతే ఇండియాలో ఇంటిగ్రేట్ అయిపోయిందో ఈ రజాకార్స్, ఈ కాసిం రిజ్వీ ఉన్నారు కదా, ఇతను పాకిస్తాన్కి మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ పాకిస్తాన్లో ఉన్న ఈ రజాకార్సే అంటే ఈ కాసిం రిజ్వీ మిలిటరీ ఆర్మీ ఏదైతే ప్రైవేట్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు లిబరేషన్ వార్ అప్పుడు చాలా దారుణంగా బంగ్లాదేశీ పీపుల్ని చాలా దారుణంగా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగిందనమాట. రకరకాలుగా సెక్షువల్ హెరాస్మెంట్స్ కానివ్వండి, ఉమెన్ మీద, తర్వాత వెల్త్ డ్రైన్ అవుట్ చేయడం కానివ్వండి, రకరకాలుగా బంగ్లాదేశ్ పీపుల్ని చాలా దారుణంగా ఎక్స్ప్లాయిట్ చేశారు ఈ రజాకార్స్. సో వాళ్ళలాగా మీరు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా పోయిందనమాట ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. సో దానివల్ల ఏమైంది అని అంటే ఇక్కడ ఉంది చూడండి, రజాకార్స్ వర్ మెర్సనరీ కొలాబరేటర్స్ ఆఫ్ ద పాకిస్తాన్ మిలిటరీ హూ లెడ్ ఎ బ్రూటల్ క్యాంపెయిన్ ఆఫ్ మర్డర్ అండ్ రేప్ ఇన్ విచ్ ఎంతమంది దాదాపు అప్పుడు 3 million బంగ్లాదేశీ పీపుల్ చనిపోవడం జరిగింది ఇన్ ఫ్యూ మంత్స్ ఇన్ 1971. ఆ లిబరేషన్ వార్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆపరేషన్ సర్చ్ లైట్ అని చెప్పి. సో దాంట్లో భాగంగా ఈ రజాకార్స్ వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్కి వచ్చారు. సో వీళ్ళ వల్ల దాదాపు 3 million బంగ్లాదేశీస్ చనిపోవడం జరిగింది. సో వాళ్ళలాగా మీరు బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా పోయిందనమాట.
సో వైలెన్స్ స్పార్క్డ్ బై ద కోర్ట్ ఆర్డర్. దాంతోపాటు కోర్ట్ ఏమని చెప్పింది అంటే టు రీఇన్స్టేట్ 30% జాబ్ కోటా అని చెప్పిందనమాట. సో దానివల్ల అండ్ ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఈ గొడవలు అనేది ఇంకా ఎక్కువైపోయాయి. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే వీళ్ళ డిమాండ్ ఏంటి అని అంటే ఈ రిజర్వేషన్స్ మస్ట్ బి క్యాప్డ్ అట్ 10% కన్నా ఎక్కువ ఇవ్వకండి అని అంటున్నారు. వాళ్ళేమో 30% ఇవ్వాలి అని అంటున్నారు. సో దీంట్లో ఇన్వాల్వ్ అయినది బంగ్లాదేశ్ ఛాత్రా లీగ్. ఛత్రా అంటే స్టూడెంట్స్ అంటాం కదా. సో స్టూడెంట్ వింగ్ ఆఫ్ ద అవామీ లీగ్ పార్టీ తోటి వీళ్ళు గొడవలు పడుతున్నారనమాట, మిగతా స్టూడెంట్స్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో వీళ్ళు ఎందుకు ఇంత గొడవ పడుతున్నారు అంటే దీని వెనకల ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అట్ బంగ్లాదేశ్ ఎలా ఉంది అనేది చూడాలి. సో వైలెన్స్ ఎందుకు ఇంత ఎక్కువ అవుతుంది అని అంటే హై ఇన్ఫ్లేషన్ ఉంది బంగ్లాదేశ్లో, అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరుగుతోంది అండ్ వాళ్ళ ఫోరెక్స్ రిజర్వ్స్ కూడా తగ్గిపోతున్నాయి. యాక్చువల్గా షేక్ హసీనా టైంలో ఎకానమీ వాజ్ రియల్లీ వెరీ గుడ్. బంగ్లాదేశ్లో ఎకానమీ చాలా బాగా రివైవ్ అయిందనమాట షేక్ హసీనా టర్మ్ ఉన్నప్పుడు. అంటే ఆమె డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద. కానీ మనకి కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో పోస్ట్ పాండమిక్ రికవరీ బంగ్లాదేశ్లో చాలా వీక్గా ఉంది. పర్టికులర్గా కోవిడ్ తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్ అనేది ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నది టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ మీద. అది చాలా ఎఫెక్ట్ అయిందనమాట. సో ఆ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎప్పుడైతే టెక్స్టైల్స్ది ఎఫెక్ట్ అయిందో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది. అండ్ ఇక్కడ చూద్దాం ఒకసారి డెమోగ్రఫిక్స్ ఆఫ్ బంగ్లాదేశ్ మనం చూసినట్టయితే అవుట్ ఆఫ్ 170 మిలియన్ పాపులేషన్ ఆఫ్ ద బంగ్లాదేశ్ 2/3 మంది వర్కింగ్ ఏజ్ పాపులేషనే ఉన్నారు, 15 to 64. అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ వీళ్ళది హ్యూజ్గా ఉంది. 2/3 పీపుల్ వర్కింగ్ ఏజ్లో ఉన్నారనమాట. అండ్ అఫీషియల్ డేటా ప్రకారము 1.8 to 1.9 మిలియన్ యూత్ ఎవ్రీ ఇయర్ జాబ్ మార్కెట్కి యాడ్ అవుతూ వెళ్తున్నారు. అయితే ఈ 30% కోటా అనేది ఇవ్వడం వల్ల 30% కోటా ఫర్ ఫ్రీడమ్ ఫైటర్స్, తర్వాత 10% ఫర్ ఉమెన్ అండ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అండ్ 5% వచ్చేసి ట్రైబల్ కమ్యూనిటీస్కి, 1% వచ్చేసి పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి. సో ఇవన్నీ కలిపి చూస్తే టోటల్ రిజర్వేషన్స్ 56% దాటుతున్నాయన్నమాట. సో 56% దాటితే ఇంకా మనకి ఇంకా ఎంప్లాయ్మెంట్లో మిగిలిండేది ఏంటి, ఎన్ని జాబ్లు అన్రిజర్వ్డ్గా ఉన్నాయి అనేది వాళ్ళ యొక్క వాదన, ఎవరైతే ప్రొటెస్ట్లు చేస్తున్నారో వాళ్ళది. సో కోవిడ్-19 తర్వాత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డిస్ట్రప్షన్కి గురయ్యాయి అన్నమాట. అండ్ బిట్వీన్ 2019 to 2023 ఓన్లీ 3.5 lakh మాత్రమే గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ అనేవి అయ్యాయి. అంటే గవర్నమెంట్ పరంగా ఎంప్లాయ్మెంట్ తగ్గింది, యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా వీళ్ళది అఫెక్ట్ అయింది. సో కాబట్టి వీళ్ళు ఇంతగా ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అండ్ ఇక్కడ రజాకార్స్ అంటే ఎవరని చెప్పి జస్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇది పాస్ట్ ఏంటి అని చూసాం మనము, అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూసాం. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ మీద ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. షేక్ హసీనా ఈ గొడవలన్నీ అయిన తర్వాత షీ రిజైన్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ కంట్రీని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆమె ఎగ్జిట్ వల్ల తన 15 year రీన్కి అబ్రప్ట్గా ఎండ్ అయితే పడింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇండియాలో అక్కడ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఏర్పడింది హసీనా వెళ్ళిపోయిన తర్వాత. అండ్ ఇప్పుడు మిలిటరీ తన కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటున్నారు అని అంటే బంగ్లాదేశ్లో అపోజిషన్ పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని చెప్పి ఖలీదా జియా అని చెప్పి ఉన్నారు, ఆమె జైల్లో ఉన్నారు యాక్చువల్గా. సో తను రిలీజ్ అయిన తర్వాత తను టేక్ ఓవర్ చేస్తారు మేబీ. అంటే మిలిటరీ హెల్ప్ తోటి అపోజిషన్ పార్టీ గవర్నమెంట్ని ఏమన్నా ఫామ్ చేసేదానికి అవకాశం ఉందా అనేది ఇంకా మనకి తెలియట్లేదు. సో ఫ్యూచర్ అనేది ఇంకా మనకి ఎగ్జాక్ట్గా ఎలా ఉండబోతుంది అనేది తెలియదు. అయితే అప్పుడు ఎవరన్నా రానియండి, మొత్తానికి షేక్ హసీనా అయితే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయారు కదా. సో ఇప్పుడు ఇండియా తోటి బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎందుకు అఫెక్ట్ అవుతాయి అని మనం అంటున్నాము అంటే, ఫస్ట్ షేక్ హసీనా రిజైన్లో ఉన్నప్పుడు ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే దాన్ని బట్టి ఇప్పుడు ఎలా అఫెక్ట్ అవుతాయి అనేది మనం డిస్కస్ చేయొచ్చు కదా. సో హౌ డిడ్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ప్రాస్పర్ అంటే షేక్ హసీనాస్ రిజైన్ అంటే, ఇక్కడ షేక్ హసీనా టైంలో ఈమె తీసుకొని వచ్చిన కొన్ని ఈమె టైంలో మనకి ఇండియాకి ఫేవర్గా జరిగినవి కొన్ని ఏంటి అని అంటే, యాంటీ ఇండియా టెర్రర్ గ్రూప్స్ని ఈమె అణగదొక్కడం జరిగిందనమాట, అంటే ఇండియాకి ఫేవర్గా. అండ్ బైలేటరల్ ట్రేడ్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది బంగ్లాదేశ్ తోటి. ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే మనకి హైయెస్ట్ బైలేటరల్ ట్రేడ్ ఉన్నది బంగ్లాదేశ్లోనే, ఓకేనా. అండ్ ఏషియన్ నేషన్స్లో అన్నిట్లో ఒకసారి మనం చూసినా కూడా చైనా తర్వాత బైలేటరల్ ట్రేడ్ ఎక్కువగా ఉన్నది ఎవరితో అంటే బంగ్లాదేశ్తోనే. సో అదొకటి. అండ్
కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ మనకి ఈ నార్త్ ఈస్ట్ ఇండియాకి తర్వాత బంగ్లాదేశ్కి మధ్య కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనేవి కూడా బాగా పెరిగాయి అన్నమాట. అండ్ తర్వాత ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయాలి అన్న డిస్కషన్స్ కూడా ఒక పీక్ స్టేజ్లో ఉండున్నాయి. అండ్ 2015లో మనము ల్యాండ్ స్వాపింగ్ అగ్రిమెంట్ అంటే ల్యాండ్ బౌండరీస్ కొన్ని మనవి వాళ్ళకి మనకి రావడం, ఇట్లా ల్యాండ్ స్వాపింగ్ అగ్రిమెంట్స్ అనేవి జరిగాయి. అండ్ ఎనర్జీ కోఆపరేషన్, ఎలక్ట్రిసిటీని బంగ్లాదేశ్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఎలక్ట్రిసిటీ కూడా చాలా బాగుంది. అండ్ డిఫెన్స్ కోఆపరేషన్కి వస్తే మనకి ఎక్సర్సైజ్ సంప్రీతి అని చెప్పి ఆర్మీది, తర్వాత ఎక్సర్సైజ్ బంగసాగర్ అని చెప్పి నేవీది, ఇట్లా డిఫెన్స్ కోఆపరేషన్ కూడా మనకి వాళ్ళకి మధ్య ఉంది. అండ్ మనకందరికీ తెలిసిన విషయమే దట్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ అరౌండ్ 4096.7 అరౌండ్ కిలోమీటర్స్ అనేది ఉంది. అంటే బంగ్లాదేశే మనకి లాంగెస్ట్ ల్యాండ్ బౌండరీ ఉన్నటువంటి నేషన్ కదా. మన నైబర్స్లో అందరితో చూస్తే మనం ఎక్కువగా బార్డర్ షేర్ చేసుకుంటున్నది ఏ కంట్రీతో అంటే బంగ్లాదేశ్ తోటే. సో డిఫెన్స్ కోఆపరేషన్ కూడా మనకి వీళ్ళతో చాలా బాగుండింది. అండ్ టూరిజం సెక్టర్ విషయానికి వస్తే 2017లో మనకి వెస్ట్రన్ కంట్రీస్ అంటే లైక్ యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చే టూరిస్టుల కన్నా కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చే టూరిస్టులే ఎక్కువగా ఉన్నారు. అంటే దాన్ని బట్టి మన టూరిజం సెక్టర్ కూడా బంగ్లాదేశ్ మీద ఎట్లా డిపెండ్ అయి ఉంది అనేది తెలుస్తుంది. తర్వాత మెడికల్ కోఆపరేషన్ అంటే మనకి ఇండియాకి మెడికల్ టూరిజం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇండియాకు వచ్చే 35% ఆఫ్ ద ఇంటర్నేషనల్ మెడికల్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బంగ్లాదేశ్ నుంచే వస్తున్నారు. బంగ్లాదేశ్ అకౌంట్స్ ఫర్ మోర్ దాన్ 35% ఆఫ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ మెడికల్ పేషెంట్స్ అనమాట. అండ్ మెడికల్ టూరిజం నుంచి వచ్చే రెవెన్యూలో 50% ఆఫ్ ద రెవెన్యూ ఈజ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఓన్లీ. సో ఇంత డిపెండ్ అయి ఉన్నాం మనం బంగ్లాదేశ్ మీద. అసలు ఎందుకు మనకు బంగ్లాదేశ్ అంత ఇంపార్టెంట్, మనకి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి అంటే అంత ఇంపార్టెన్స్ ఏముంది అని అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ బంగ్లాదేశ్ ఫర్ ఇండియా అంటే స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్. ఎందుకు అని అంటే ఇది మనకి ఈస్టర్న్ నైబర్, అవును కదా. సో ఈస్టర్న్ నైబర్ అన్నప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాతోటి మనకు కనెక్టివిటీని ఇవ్వగలిగేది ఇదొక్కటే. సో ఇదొక్కటే అంటే ఇది మెయిన్ కనెక్టివిటీ బిట్వీన్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనమాట. సో బే ఆఫ్ బెంగాల్కి కానీ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి కానీ మనం యాక్సెస్ చేయాలి అని అంటే బంగ్లాదేశ్ మనకి వాటికి మధ్యలో ఉంది కాబట్టి జియో స్ట్రాటజికల్లీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా జియో పొలిటికల్ విషయానికి వచ్చినట్టయితే మనము సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్లో పీస్ మెయింటైన్ చేయాలి అని అంటే బంగ్లాదేశ్ ఇండియా రెండింటి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండాలి అనడం చాలా అవసరము ఒకటి. ఇంకోటి యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అని అంటే మన బిడ్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా సపోర్ట్ చేయాలి అంటే బంగ్లాదేశ్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, అందులో మనకి సపోర్ట్ చేసి తీరాలది. సో జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ కూడా మనకి ఉంది బంగ్లాదేశ్ వల్ల. అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ని మనం చూసినట్టయితే మన 5 ట్రిలియన్ ఎకానమీ అనే గోల్ని మనం రీచ్ అవ్వాలి అని అంటే మనం ఇందాకే చెప్పుకున్నట్టు బైలేటరల్ ట్రేడ్ అనేది ఎక్కువగా బైలేటరల్ ట్రేడింగ్ పార్ట్నర్గా దాని ఇంపార్టెన్స్ని మనం చెప్పుకున్నాం కదా. సో మన ఎకానమీకి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా కల్చర్ పరంగా చూసినట్టయితే చాలా రిలీజియస్ అండ్ కల్చరల్ సైట్స్ మనకి వాళ్ళకి మధ్య లింక్ అయి ఉన్నాయి. కల్చరల్ లింక్స్, సివిలైజేషనల్ లింక్స్ వాళ్ళకి మనకి మధ్య ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. సచ్ యాజ్ రాణీర్ బంగ్లా టెంపుల్, భోజ్ విహారా ఇట్లాంటివన్నీ కల్చరల్ లింక్స్ మనకి బంగ్లాదేశ్కి మధ్య ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విషయానికి వస్తే కొన్ని రీజనల్ ఫోరమ్స్ లైక్ బిమ్స్టెక్ కానీ సార్క్ కానీ ఇట్లాంటి వాటిల్లో అండ్ యుఎన్ఎఫ్సిసిసి కాప్ సమ్మిట్స్ ఇట్లాంటి వాటిల్లో మనము బంగ్లాదేశ్ ఇద్దరము మెంబర్స్గా ఉన్నాం కాబట్టి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కూడా కోసం కూడా మనకు బంగ్లాదేశ్తో మంచి రిలేషన్స్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ రీజన్స్ వల్ల ఏవేవి జియో స్ట్రాటజిక్, జియో పొలిటికల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ సివిలైజేషనల్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనే రీజన్స్ వల్ల బంగ్లాదేశ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ఇండియా. సరే, ఇప్పుడు షేక్ హసీనా వెళ్ళిపోయారు. దీనివల్ల ఎమర్జ్ అయ్యే ఛాలెంజెస్ ఏంటి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో అని అంటే మళ్ళీ సెక్యూరిటీ ఛాలెంజెస్ రీసర్ఫేస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు సెక్యూరిటీ ఛాలెంజెస్ రీసర్ఫేస్ అవుతాయి అని మనం అంటున్నాము అని అంటే మళ్ళీ తిరిగి పాకిస్తాన్ పాకిస్తాన్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. దీనివల్ల కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ మనకి ఇండియాలో దెబ్బతినే అవకాశం ఉంది. సో ఈ షేక్ హసీనా మన ఇండియాతోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశారు కాబట్టి ఇట్లాంటి వాటిని ఎంటర్టైన్ చేయలేదు. బట్ రాబోయే గవర్నమెంట్ ఎలా ఉంటుందని మనకు తెలియదు కాబట్టి
ప్రస్తుతానికి అది మనకు ఒక సెక్యూరిటీ నైట్ మేర్గానే మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇండియాస్ కనెక్టివిటీ విత్ నార్త్ ఈస్ట్ థ్రెట్లో ఉంది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ టైస్ కనుక ఏమన్నా దెబ్బతింటే నార్త్ ఈస్ట్కి మనం కనెక్టివిటీ అనేది త్రూ బంగ్లాదేశే అవుతుంది. ఎందుకంటే ఇట్లా మధ్యలో ఉంటుంది కదా ఇండియా బంగ్లాదేశ్, నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి అని అంటే మెయిన్ల్యాండ్ ఇండియా తోటి నార్త్ ఈస్ట్ కనెక్ట్ అవ్వాలి అంటే త్రూ బంగ్లాదేశ్ ఉంటుంది. ఒకవేళ ఇది కాదు అని అంటే మనకి పైన చికెన్ నెక్ అని చెప్పి ఉంటుంది కదా, ఆ చిన్న పార్ట్ మాత్రమే, కానీ అక్కడ కూడా మనకి చైనా వచ్చి కూర్చుంది. సో అది కూడా థ్రెట్టే. సో నార్త్ ఈస్ట్ తోటి కనెక్టివిటీ ఉండాలి అని అంటే బంగ్లాదేశ్ తోటి మనకి ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ బాగుండాలి. అండ్ నెక్స్ట్ బైలేటరల్ ట్రేడ్ ఎఫ్టీఏ జియోపార్ట్ డేస్ అయినట్టే. ఒకవేళ ఇండియా కనుక అంటే కొత్తగా వచ్చే గవర్నమెంట్ కనుక ఇండియాతో ఎలా ఉంటుందో దాని స్టాండ్ అని మనకి ఇంకా తెలియదు. బట్ ఈ ఎఫ్టీఏ అనేది ఇంకా వెనకబడిపోయింది ఇప్పుడు అని చెప్పచ్చు. అండ్ పీపుల్ టైస్ కూడా దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ ద మైగ్రేషన్స్. తర్వాత జియోపొలిటికల్ ఛాలెంజెస్ ఎలా ఉండొచ్చు, ఒకవేళ అక్కడ ఫామ్ అయ్యే కొత్త గవర్నమెంట్ కనుక ఇండియాని ప్రో హసీనా గవర్నమెంట్గా చూస్తే, అంటే పాత గవర్నమెంట్కి మనం ఫ్రెండ్లీగా ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు మనల్ని అంత ఫ్రెండ్లీగా ట్రీట్ చేయకపోతే అదొక జియోపొలిటికల్ ఛాలెంజ్ అవుతుంది కదా. అండ్ ఇవి కాక ఇంకా ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, ఇవి షేక్ హసీనా ఎగ్జిట్ వల్ల వచ్చిన ఛాలెంజెస్. ఇవి కాక జనరల్గా ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో ఉండే ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి అవి అని అంటే ట్రాన్స్బౌండరీ రివర్ వాటర్స్, అంటే మనకి ఇప్పుడు గంగా కానీ బ్రహ్మపుత్ర ఒకటి, తర్వాత టీస్టా రివర్ డిస్ప్యూట్ ఆల్రెడీ ఉంది. సో ఈ ట్రాన్స్బౌండరీ రివర్ వాటర్స్ షేరింగ్లో ఆల్రెడీ మనకు డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవి ఎలా ఉండబోతున్నాయో తెలియదు. తర్వాత రోహింగ్యాస్ ఇష్యూ మేజర్ ఇష్యూగా ఉంది. సో ఆల్రెడీ ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య అది ఎలా ఉండబోతోందో మనకి ఇంకా అర్థం కావట్లేదు. తర్వాత క్రాస్ బార్డర్ టెర్రరిజం అండ్ ఇన్ఫిల్ట్రేషన్, ఇక్కడ మనకి ఎక్కువగా ఫేక్ మనీ కానీ, తర్వాత క్యాటిల్ స్మగ్లింగ్, ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. తర్వాత డ్రగ్ స్మగ్లింగ్ అండ్ ట్రాఫికింగ్ 2007 ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్ ప్రకారము యూరోపియన్ కంట్రీస్కి సౌత్ ఏషియా నుంచే ఎక్కువగా హెరాయిన్ వస్తుంది అని తెలుస్తుంది. దట్టు త్రూ ఇండియా బంగ్లాదేశ్ నుంచి హెరాయిన్ అనేది యూరోప్కి వెళ్తుంది అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ స్మగ్లింగ్ కానీ ట్రాఫికింగ్ కానీ కంట్రోల్లో ఉంటుందా ఉండదా అనేది రాబోయే గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్కి ఉండే రిలేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత బంగ్లాదేశ్లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. బికాస్ బంగ్లాదేశ్ అనేది యాక్టివ్ పార్ట్నర్ ఇన్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. దీంట్లో భాగంగా 12 హైవేస్, 21 బ్రిడ్జ్లు, 27 పవర్ అండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో చైనా ఇన్వాల్వ్ అయి ఉంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో సిల్క్ రోడ్ అంటాం కదా దాంట్లో. సో ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ ప్రో చైనాగా ఉంటే ఇండియాకి థ్రెట్గానే మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత బోత్ బార్డర్స్లో మైనారిటీస్ మీద అటాక్స్ జరిగేదానికి అవకాశం ఉంది. అంటే బంగ్లా స్పీకింగ్ హిందూస్ మీద బంగ్లాదేశ్లో, తర్వాత ఇండియాలో ఉన్న బంగ్లాదేశీస్ మీద, మైనారిటీస్ మీద అటాక్స్ జరిగేదానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ థ్రెట్స్ అన్నమాట. తర్వాత ఇప్పుడు మరి ఇండియా అప్రోచ్ ఎలా ఉండాలి అని అంటే సపోర్ట్ టు పాపులర్ ఎక్స్ప్రెషన్. అంటే రాబోయే గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, ఒకప్పుడు మనము నేపాల్లో 2006లో కూడా ఇట్లాంటి పీపుల్ మూమెంటే వచ్చినప్పుడు అగెయిన్స్ట్ డిక్టేటోరియల్ మొనార్కియల్ రూల్ మనము ఇండియా సపోర్టెడ్ అప్పటి పీపుల్ మూమెంట్ అనమాట. ఓకేనా. సో డెమోక్రసీనే ఇండియా సపోర్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా ఇక్కడ బంగ్లాదేశ్లో కూడా మనము పాపులర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో దాన్నే మనం సపోర్ట్ చేయాలి, రాదర్ దాన్ టేకింగ్ ఏ స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ షేక్ హసీనా. అది ఒకటి. రెండోది వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ రెడీనెస్ టు ఎక్స్పాండ్ బైలేటరల్ టైస్. కొత్తగా వచ్చే వాళ్ళతోటి అంటే మనము యాంటీ ఇండియా, యాంటీ హిందూగా మనల్ని చూడకుండా వాళ్ళతోటి బైలేటరల్ టైస్ని ఎక్స్పాండ్ చేసుకునే ఆలోచన మనం చేయాలి. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ పట్ల కాషియస్గా ఉండాలి అండ్ డిస్క్రీట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత స్మార్ట్ బార్డర్ మేనేజ్మెంట్, ఆర్మీ తోటి ఎక్కువగా బార్డర్ మేనేజ్మెంట్ అంటే టు కంట్రోల్ దీస్ డ్రగ్ స్మగ్లింగ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ మైగ్రేషన్, వీటిని కంట్రోల్ చేయడానికి బార్డర్ మేనేజ్మెంట్ అనేది చాలా యాక్టివ్గా చేయాల్సిన అవసరం ఉంది ఇండియాలో. అండ్ తర్వాత డిజిటల్ కనెక్టివిటీ కారిడార్ అని చెప్పి 2 కంట్రీస్ మధ్య మనం ఒకటి తీసుకొని వస్తే ఇట్ కెన్ క్రియేట్ సమ్ న్యూ అవెన్యూస్ అనమాట ఫర్ ట్రేడ్ కానీ, కొలాబరేషన్ లేదా టెక్నాలజికల్ ఎక్స్చేంజెస్, ఇట్లాంటి వాటి ద్వారా మనం వాళ్ళకి ఇంకా దగ్గర అవ్వచ్చు. అండ్ ఇంకా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని వీలైనంత త్వరగా కంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. బికాజ్ బంగ్లాదేశ్
2026 కల్లా దాని లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీ కేటగిరీ ఎల్డీసీ అంటాం, ఎల్డీసీ స్టేటస్ని కోల్పోబోతోంది 2026 కల్లా. సో కాబట్టి ఇండియా ఈ లోపలే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కనుక చేసుకోకపోతే చైనా అనేది బంగ్లాదేశ్ తోటి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు అది మళ్ళీ ఇండియాకి స్ట్రాటజికల్గా చాలా లాస్ అవుతుంది. సో కాబట్టి వీలైనంత త్వరగా ఇండియా బంగ్లాదేశ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కంక్లూడ్ చేసే ఆలోచన ఇండియా చేయాలి. సో ఇది ఇండియా యొక్క ఫ్యూచర్ యాక్షన్ ఇలా ఉండబోతోంది. అందుకనే ఇప్పుడు మనం ఏమంటున్నాము, పాస్ట్ ఇంపర్ఫెక్ట్గా జరిగింది. ఏది పార్టీషన్ ఆఫ్ బెంగాల్తో మొదలైన ఇంపర్ఫెక్ట్నెస్ అనేది తర్వాత వాళ్ళు పోయి పాకిస్తాన్లో జాయిన్ అవ్వడం కానీ, వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ని కంట్రోల్ చేయాలి అని చూడడము, అక్కడ తొక్కేయడము, దానివల్లే వాళ్ళు లిబరేట్ అయ్యి బయటకు వచ్చేయాలి అని అనుకున్నారు. సో ఇంపర్ఫెక్ట్ పాస్ట్ వల్ల ప్రజెంట్ సిచ్యువేషన్ టెన్స్గా మారింది. ఎందుకంటే ఆ రిజర్వేషన్స్ అనేది ఒక చిన్న ఇన్సిడెంట్ దట్ స్పార్క్డ్ ద మూమెంట్. కానీ యాక్చువల్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఈమె స్టోరీ అనేది ఏమంటారంటే ఒక కేస్ స్టడీ కింద మనం చూడొచ్చు. బికాజ్ షీ కుడెంట్ బ్యాలెన్స్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ అనమాట. అంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ నేను చేస్తున్నాను అని అనుకుంటుంది, కానీ డెమోక్రటిక్ వాల్యూస్ అనేది చాలా దారుణంగా అణగదొక్కి వేయడం జరిగింది ఇన్ బంగ్లాదేశ్. ఎందుకంటే పాస్ట్ ఇయర్స్ మనం ఒకసారి చూసినట్టయితే, ఎలక్షన్స్ని కనుక మనం చూసినట్టయితే అపోజిషన్ పార్టీకి అసలు ఏమాత్రం సే లేకుండా చేయడము, ఈవెన్ వాళ్ళకి ఎలక్షన్స్లో వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేయడము, పొలిటికల్ లీడర్స్ని తీసుకొని పోయి జైల్లో వేయడము, అంటే పొలిటికల్ పార్టిసిపేషనే లేకుండా పోయిందనమాట. ఓటర్ టర్న్అవుట్ కూడా విపరీతంగా తగ్గిపోయింది బంగ్లాదేశ్లో. సో డెమోక్రసీ అనేది అణగదొక్కబడడం జరిగింది డ్యూరింగ్ ద రిజైమ్ ఆఫ్ షేక్ హసీనా. అంటే ఒకలాంటి డిక్టేటర్షిప్ లాగా వచ్చేసిందనమాట. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు మామూలుగా మనము ఒక వెజల్లో వాటర్ పోసి దాన్ని మూత పెట్టేసి అట్లే ఆన్ చేసి పెట్టేస్తే ఏమవుతుంది, అది ప్రెషర్ పెరిగి అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ అది ఒక బాంబ్ లాగా, ఒక న్యూక్లియర్ ఎనర్జీ లాగా మారి బర్స్ట్ అవుట్ అయిపోయే ప్రమాదం ఉంది కదా. అలా కాకుండా ఒక చిన్న సేఫ్టీ వాల్వ్ అనేది దానికి ఉండాలి టు లెట్ అవుట్ ద డిస్కంటెంట్ ఒక పద్ధతిగా. సో అది షేక్ హసీనా చేయలేకపోయారనమాట. దాన్ని అట్లా తొక్కి ఏమైంది అని అంటే, ఇట్ కేమ్ అవుట్, ఇట్లా బర్స్ట్ అవుట్ అయిపోయింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ రిజర్వేషన్ ఇష్యూ రూపంలో అది బయటకు వచ్చింది. సో దాన్ని ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు అని అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిలిటరీ వాళ్ళు తీసుకున్నారు, లేదా అపోజిషన్ పార్టీ కానీ, దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ప్రొటెస్టింగ్. సో కాబట్టి ఇంత దూరం తెచ్చుకోకుండా డెమోక్రటిక్ వాల్యూస్ని కాపాడుకుంటూ కనుక వచ్చిండుంటే ఇలాంటి ఒక క్రైసిస్ అనేది బంగ్లాదేశ్లో వచ్చిండేది కాదు. సో ద రెసిగ్నేషన్ ఆఫ్ షేక్ హసీనా సర్వ్స్ అస్ ఎ లెసన్ దట్ రెసొనేట్స్ నాట్ ఓన్లీ ఇన్ బంగ్లాదేశ్ బట్ అక్రాస్ ద గ్లోబ్. సో దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్తో పాటు డెమోక్రటిక్ వాల్యూస్ని కాపాడుకోవడం కూడా ఇంపార్టెంటే అని చెప్పి తెలుస్తోంది. సో ఇది బంగ్లాదేశ్లో ప్రజెంట్ అవుతున్నటువంటి ఇష్యూ అనమాట. ఇట్స్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇంకా దీని తర్వాత మిగతా కంట్రీస్ యొక్క స్టాండ్ వీటి మీద ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది కమింగ్ డేస్లో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మళ్ళీ ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్.